మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా, సంవత్సరం అంతా, నెలంతా, మరి గత కాలంలో చేసిన మరి దీవెన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ముందుకు నడిపించి మరొక సంవత్సరంలో మనల్ని అడుగుపెట్టి మరి దీవెన ఆశీర్వాదాలతో మనల్ని నింపబోతున్నాడు. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మరి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ఏ ప్రాంతంలో ఉన్నా, ఎంత ఇరుకులో ఇబ్బందుల్లో ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు ఎలా ప్రార్థన చేసినప్పటికీ ఆ ప్రార్థన నేను అంగీకరిస్తానని మాట ఇస్తున్నాడు అనమాట అండి. మరి అంతే కదండి, నీ మీద దృష్టి ఉంచుతాను, నా మనసుని ఎల్లప్పుడూ అక్కడే ఉంచుతాను, నేను అక్కడే ఉంటాను. నీ ప్రార్థన వైపు, నీ వైపు నేను నడుచుకుంటూ ఉంటాను. నీ వైపు నీ ప్రార్థనలు నేను అంగీకరించి నెరవేర్పును కలిగిస్తాను, జవాబులు ఇస్తాను అని మాట ఇస్తున్నాడు అనమాట దేవుడు. మరి ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానం దేవుడు మొదటి జామున దేవుడు మనకి ఇస్తున్నాడంటే అది దేవుని యొక్క కృపనే మనం అనుకోవాలండి. మరి దేవుని కృప కాపుదల ఈ సంవత్సరం అంతా కూడా మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల ఉండాలని మనము ఆశిద్దామండి, కోరుకుందాము. మరి అంతే కదండి, దేవునికి కోపం తెచ్చే పనులు మనము చేయకూడదు. దేవునికి విరుద్ధంగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టే వారంగానే మనం ఉండాలి. అలా ఉండాలని మనము కోరుకుందామండి. మరి ఎప్పుడు కూడా మరి దేవునికి దగ్గరగా మనం నడుచుకోవాలి. మరి దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. అలాగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడుకుంటూ ఉంటాయి అన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి పంపండి. అలా పంపడం వల్ల మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు, మరి నీ పంపిన వారు చూస్తారనమాట. చదివిన వారు ఆశీర్వదించబడతారు. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.